7 కోట్ల అధ్యక్ష భారత కలిపి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పిన నేపథ్యంలో మా మంత్రి గారు మంత్రి అయిన మా ఆర్థిక మంత్రి అయిన సందర్భంలో అది ఇంకొక 63,000 కోట్లు కలిసింది అధ్యక్ష. దేనికి 6,40,40,000కి అవి కలిస్తే అధ్యక్ష 7,21,918 కోట్లు అధ్యక్ష. ఇది మీరు ఇచ్చిన మా ఆర్థిక మంత్రి ఆర్థిక బీచ్ ప్రతిపాదనలో ఇది అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా నిన్న పత్రికలో చెప్పిన కానీ చూసిన కానీ పెద్దలు మాట్లాడిన కానీ లేకపోతే ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఈ పుస్తకాల్లో లేని విషయాలు కూడా నాతో మాట్లాడిన తర్వాత చెప్తారు అధ్యక్ష. ఏది జీతాలు బచ్చాలు లేకపోతే బిల్స్ అవి ఇవి పెండింగ్ ఉన్నాయని అని చెప్తారు అధ్యక్ష. ఇది రొటీన్ ప్రాసెస్ అధ్యక్ష. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓ ప్రభుత్వం వస్తుంటాయి అధ్యక్ష. అప్పుడు కూడా ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ఏమి లేకపోలేదు అధ్యక్ష. అప్పుడు కూడా సుమారు 47,000 కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు కూడా బకాయిలు ఉన్నాయి. బకాయిలు లేవని ఎవరన్నారు చూడమనండి. అవి ఇప్పుడు వచ్చి 80,000 కోట్లు 90,000 కోట్లు అవి ఉంటాయి. కాదనలేదే మేము దానికి వ్యతిరేకం కాదే. ప్రభుత్వం నడుస్తున్నప్పుడు అవి అవుతుంటాయి అవన్నీ. కానీ అంతేగాని 14 లక్షలు 20 లక్షలు మరి 14 లక్షలు 10 లక్షలు పోయి మరి ఎందుకు 9 లక్షల చిల్లరకి మరి ఎందుకు వచ్చారు? సరే ఆర్థిక మంత్రి గారు పెట్టిన బడ్జెట్ పక్కన పెడితే ఆయన ఎందుకు వచ్చారు? అది కాదు కదా. దయచేసి ఆలోచన చేసి వాస్తవం ఎందుకు చెప్తున్నారు మీరు? మాకు అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నారంటే ప్రజల్ని మభ్యపెట్టి ఓ అప్పుల్లో ఉంది ఇది కూరిపోయింది అది కూరిపోయింది అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళకి వచ్చి మళ్ళీ రేపు ఏదైతే మీరు ఇచ్చిన ఈ సూపర్ 6 ఉన్నాయో ఈ సూపర్ 6ని ఎగనామం పెట్టడానికి చేస్తున్న ప్రక్రియలో భాగమని చెప్పి మాకు అనుమానం ఉంది అధ్యక్ష. ఇది ఈ విషయాన్ని మేము ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజల తరఫున మా గొంతుకు అధ్యక్ష. ఇవాళ సభలోనే కాదు రేపు బయట కూడా వెళ్తాం. బయట కూడా మీరు ఇచ్చిన హామీకి ఏంటిది సమాధానం? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు లోపల ఇస్తారు? బడ్జెట్ పెట్టారు, బడ్జెట్లో ఎక్కడ కనబడలేదు. ఇందాక చెప్పారు అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష. మన మంత్రి గారు వచ్చి తిరిగినప్పుడు యువగలం గురించి చెప్పారు. మరి యువగలంకి బడ్జెట్లో ఎక్కడ కేటాయింపు ఉంది అధ్యక్ష? మరి ఉండవు కదా 20 లక్షల ఉద్యోగాలు. ఓకే, ఇప్పుడు అర్ధరాత్రి మీద 20 లక్షలు ఇవ్వడానికి ఏమి పాతాల పేరు మాత్రం ప్రభుత్వాల దగ్గర ఉండవు, తెలుసు, మాకు కూడా తెలుసు. లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఓకే, మరి నిరుద్యోగ భృతి ఇచ్చినప్పుడు మీరు పాయింట్ చేసినప్పుడు వారికి కావాల్సిన డబ్బుని మీరు కేటాయింపు తొమ్మిడారు కదా అధ్యక్ష. ఆ కేటాయింపు ఎక్కడున్నాయి? అవి లేకుండా మరి మనం మాట్లాడుకుని ఏమనండి 14 లక్షల అప్పు ఉంది, 10 లక్షల అప్పు ఉంది కాబట్టి ఇవి ఇచ్చి మేము ఎక్కడ తలుచుకున్నాం అంటే ఆ రోజు ఏం చెప్పారు? 14 లక్షల అప్పు ఉన్నా 10 లక్షల అప్పు ఉన్నా 50 లక్షల అప్పు ఉన్నా మాకు సంపద సృష్టి తెలుసు, మా చేతిలో ఇది ఉంది, ఇంద్రధనస్సు ఉంది, మేము తీసుకొస్తాం అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలు అందుకే కదా అధ్యక్ష. ఇప్పుడు ఆ రోజు మా పార్టీలో డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నాం. ఏదైనా ఒకటి పెడితే బాగుందంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ప్రకారం ఏది పెట్టినా సరే మనం దాన్ని చేయలేము, దాన్ని అమలు జరపలేము. కాబట్టి వద్దని చెప్పిన కదా మేము సెకండ్ అయ్యి ఇచ్చిన వాగ్దానాలకి మేము కట్టుబడి నుండి మేము చేయలేకపోయాము. సరే అయిపోయాము. ఈరోజు భగవంతుడి దయ వల్ల మీకు వచ్చి మీరు చెప్పిన మాటల్ని ప్రజలు నమ్మారో లేదా మోసపోయారో అది కాలం చెప్తుంది అధ్యక్ష. అది కాలం చెప్తుంది నమ్మారో మోసపోయారో అనేది అవ్వచ్చు. కానీ వాస్తవానికి బడ్జెట్ దగ్గరగా ఉండాలి కదా అధ్యక్ష. అది లేకుండా చేస్తే ఏ రకంగా ఇది అధ్యక్ష? ఎక్కడ 14,000 కోట్ల అధ్యక్ష? ఇందాక మాట్లాడారు అధ్యక్ష. ఇందాక విద్యుత్ శక్తి మీద బిల్లు పెడతా ఉంటే మేము వచ్చి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. ఎందుకు చేస్తాం మేము వాకౌట్? కారణం ఏంటి? విద్యుత్ రంగానికి ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రథమ భారం పడకంట ఆ ప్రభుత్వాలు వచ్చి ఆదుకోవడం అనేది డిస్కామ్లు ఆదుకోవడం అనేది సహజంగా వస్తున్న పరిణామం అధ్యక్ష. అంటే ప్రజల మీద భారం వేసడానికి విద్యుత్ ఛార్జ్ పెంచడమో లేదా టోపు ఛార్జ్ వేసడమో లేదా ఇంకోటి చేయడమో ఎవరైనా చేయొచ్చు. ప్రజా అధికారులు ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాల్లో మన ఇష్టం, మన చేతిలో మ్యాండేట్ ఉంది కాబట్టి మన ఇష్టం, రాజ్యాంగంలో మనకి హక్కులు పొందిపోతే కాబట్టి మన ఇష్టం. కానీ ఎన్నికల ముందు ఏం చెప్పాం? విద్యుత్ ఛార్జీలు పెంచం, పెన్షన్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ వాస్తవాలు చూసుకుంటే ఏదైతే
2014, 2015 ఈ ప్రభుత్వం వచ్చినప్పటికి డిస్కాముల తాలూకు అప్పు ఎంతో తెలుసు అధ్యక్ష, లైబిలిటీ ఎంతో తెలుసు అధ్యక్ష, 6,625 కోట్లు అధ్యక్ష, 6,625 కోట్లు. చంద్రబాబు నాయుడు అధికారం తీసుకున్న అధికారంకి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో తెలుసు అధ్యక్ష, అది 28,000 కోట్లు, 28,717 కోట్లు అయింది అధ్యక్ష. అంటే సుమారు 22,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష కాదా? మళ్ళీ నేను అధికారం చెప్పిన తర్వాత ఈ 28,000 కోట్లు ఎంత అయింది అధ్యక్ష? డిస్కౌంట్ అప్పు 29,110 కోట్లు అధ్యక్ష. ఇది రికార్డ్ అధ్యక్ష. ఇంక తర్వాత వచ్చి అది ఉంది, ఇంకా లోతుగా తవ్వుతున్నాము, లేదా పుక్కలు పెట్టి తీసుకొస్తున్నాము అంటే మేము చెప్పలేము. రికార్డులో ఏదైనా రికార్డెడ్గా ఉండేది చెప్తాం. అంటే 300 ఎందుకు జరిగింది అనుకున్న అధ్యక్ష? కారణం ఏంటి దీనికి? అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14-19 ప్రభుత్వం డిస్కాములకి సుమారు 13,225 కోట్లు ఆర్థిక సాయం చేసింది అధ్యక్ష. అంటే సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష. ఇచ్చి ఇవ్వగా ఇంక29. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చిన 13 కోట్లు కాకుండా 13,000 కోట్లు 47,800 కోట్ల రూపాయలని ఆర్థికంగా ఆదుకుంది అధ్యక్ష డిస్కాములని. ఈ డబ్బులు ఇచ్చి ప్రజల మీద ఒత్తిడి పెరగకుండా అగో లాబీలో అధికారులు ఉంటారు కదా అధ్యక్ష, అధికారులని తెచ్చుకోమని అధ్యక్ష, ఇది వాస్తవం కాదండి, ఈ షీట్ కూడా పంపిస్తాను, ఇగో చింపిసి పంపిస్తాను చూపెట్టమని అధ్యక్ష, చూసుకోమని అధ్యక్ష, కావాలంటే అడగండి అధ్యక్ష. ఇది అందుకు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజల మీద భారం పడకుండా కేసీఆర్ పంపిస్తాము సార్ వెరిఫై చేసుకోండి పర్వాలేదు, ఇది తప్పు అయితే తప్పు అంటే చెప్తే మేము సర్దిద్దుకుంటాం పర్వాలేదు ఏంటి, కానీ భారం పడకుండా చూసుకోవాలి అధ్యక్ష. అంతేగాని నా చేతిలో పవర్ ఉంది కాబట్టి, నా చేతిలో అధికారం ఉంది, నాకు 5 సంవత్సరాలు నన్ను ఎవరు చేయలేరు, నేను ఇష్టం పెంచుకుంటే అంటే ఎలా అధ్యక్ష? ఇందాక అందుకే బిల్లో మేము వ్యతిరేకించదు అధ్యక్ష. వ్యతిరేకించి మేము వచ్చే డివియేషన్ అడగచ్చు, ఓటు అడగచ్చు, కానీ అది కాదు కదా. ప్రజలతో ప్రభుత్వాలు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల తాలూకా బాగోగులు దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి, బిల్లు తయారు చేయాలి అధ్యక్ష. మీరు చేస్తానంటుంటే మేము వద్దంటామో చూసారా, వైసీపీ ప్రభుత్వం ప్రతి బిల్లు అడ్డు పెడుతుంది, ప్రతి కార్యక్రమం చేస్తుంది అని మీరు వచ్చి మళ్ళీ తిరిగి మా మీద నేపథ్యం ఉంటుంది. అందుకే మేము మా నిరసన తెలియజేశాం. ఇది సాంప్రదాయం కాదన్నాం, దీనివల్ల ప్రజలకు భారం అన్నాం. అందుకని మేము వచ్చి దాన్ని తొలగాం అధ్యక్ష. ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇది ఏ సెక్టర్ అయినా సరే ఒకటే కాదు అధ్యక్ష. మంత్రి గారు వచ్చి ఇందాక వచ్చారు, ఇప్పుడు లేరు అధ్యక్ష, ఆయన లేరు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పుడు తల్లికి వందనం ఉన్నారు అధ్యక్ష. మీరు పెట్టిన సూపర్ 6లోనే మరి తల్లికి వందనంలో ఏం చెప్పారు అధ్యక్ష? పేటెంట్ అయిపోయింది అధ్యక్ష. అది నా సోదరుడు మంత్రి గారు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడకూడదు, కానీ పేటెంట్ అయిపోయింది అధ్యక్ష. ఎవరు నోటని చూస్తాను నీకు 15 అని అది పేటెంట్ అయిపోయి సాక్షాత్తు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సభల్లో కూడా ఆయన కూడా చెప్పారు అధ్యక్ష, నీకు 15 ఇప్పుడు ఎక్కడుంది అధ్యక్ష? 15 ఎప్పుడు ఇస్తారు అధ్యక్ష? ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలు వచ్చి స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మరి వాళ్ళకి వచ్చి బట్టలకు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరిస్థితి బాగోలేవు, దేనికోసం ఇస్తారు 15,000? ఇదేమో వాళ్ళకేమి ఇది వెల్ఫేర్ కాదు అధ్యక్ష. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చి పని పాటికి పంపించకంట, వాళ్ళు వచ్చి ఏ వృత్తులుగా పంపించకంట, వ్యవసాయానికో దానికి పంపించకంట, వాళ్ళకి చేతుడుగా ఉండాలని, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలని, వాళ్ళ హక్కుని కాపాడాలని ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు. సరే దాన్ని ఒకరికి కాదు, మేము ప్రతి పిల్లలకి మేము తల్లికిస్తాం అంటే మేము పిల్లలకి ఇస్తాం, ఓకే ఫైన్, మేము కూడా అమ్మ తల్లికిస్తే మంచిది అనుకున్నాం. మరి ఇప్పుడు ఇస్తారా? దానికి కేటాయింపు ఏది? దానికి ఎక్కడ బీసీ సార్ ఇది మంచిది కాదు సార్, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఆయన మాట్లాడమండి, కూర్చుంటారు మాట్లాడండి సార్. ఎవరైనా మాట్లాడతారంటే నాకే అభ్యంతరం లేదు, కూర్చుంటాను. వాళ్ళు మాట్లాడమని నన్ను మళ్ళీ మాట్లాడతాను, నాకేం అభ్యంతరం లేదు, ప్లీజ్ నాకు అభ్యంతరం లేదు. ఎప్పుడు ఇస్తాను? ఇదే బడ్జెటే బాబు, బడ్జెట్
బడ్జెటే కదా సార్ ఒక్క నిమిషం ఎల్సిటీ మీద ఒక నిమిషం సార్ ఒక నేనా ఎల్సిటీ మీద ఎల్సిటీ ఒక్క నిమిషం అంటే మీరు అడిగారు కాబట్టి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పుడు